నమస్తే, మీరు చూస్తున్నారు జేఆర్పి కుర్రోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈనాటి కథ నాన్న అడుగుజాడ అనే పేరుతో తండ్రి గొప్పతనాన్ని మరియు కొడుకు బాధ్యతను తెలియజేసే ఒక హృదయమైన కథను ఈరోజు మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. అతను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీలో పెద్ద కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. ఒకరోజు తన ఊరిలో ఉన్న తన తండ్రిని చూడడానికి వెళ్ళాడు. తండ్రి చెప్పులు అరిగిపోయాయి, పాత బట్టలతో ఉండటం చూసి కొడుక్కి కొంచెం బాధ కలిగింది. నాన్న, నీ కోసం మంచి బ్రాండెడ్ షూస్, కొత్త బట్టలు తెచ్చాను, రేపటి నుండి అవే వేసుకో అని అన్నాడు కొడుకు. తండ్రి ఒక నవ్వు నవ్వుతూ, వద్దురా నాన్న, ఈ చెప్పులు నాకు అలవాటయ్యాయి అని అన్నాడు తండ్రి. కానీ కొడుకు వినకుండా తండ్రితో కొత్త షూస్ వేయించాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి ఆ కొత్త షూస్ వేసుకొని కొడుకుతో కలిసి పొలం గట్ల మీద నడుస్తున్నాడు. షూస్ కొత్తవి అవడం వల్ల తండ్రి అడుగులు కొంచెం తడబడ్డాయి. అప్పుడు కొడుకు అన్నాడు, నాన్న, జాగ్రత్తగా నా అడుగులో అడుగు వేస్తూరా, పడిపోతావు. తండ్రి ఒక క్షణం ఆగి కొడుకు కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, రే నాన్న, నువ్వు చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు నీ అడుగు తడబడితే నేను నా అడుగులు మార్చుకున్నాను. నువ్వు ఎక్కడ పడిపోతావో అని నా అడుగు జాడలను నీకు అనుగుణంగా మార్చాను. ఈరోజు నేను ముసలివాడినై నా అడుగు తడబడితే నన్ను నీ అడుగు జాడల్లో రమ్మంటావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. నా అడుగు జాడలు నీకు దారి చూపించాయి కాబట్టే ఈరోజు నువ్వు నాకంటే ముందు నిలబడగలిగావు. కొడుక్కి అప్పుడు అర్థమైంది, తండ్రి అంటే కేవలం ఇచ్చేవాడే మాత్రమే కాదు, మన జీవితానికి పునాది వేసే అడుగుజాడని మన కొడుకులు అందరూ వినాలి. కథలోని సందేశం: మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన తండ్రి అడుగు జాడలను మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం నిలబడిన శిఖరం ఆయన వేసిన అడుగుల వల్లే సాధ్యమైంది. నాన్న అంటే ఒక వ్యక్తి కాదు, అదొక ధైర్యం. ఈ కథ ఎలాగుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఈ జేఆర్పి కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.